సన్నిధిలో సంతోషము, నీ సన్నిధిలో సమాధానము, నీ సన్నిధిలో సంతోషము. అందరూ కలిసి నీ సన్నిధిలో సమాధానము, నలిగి ఉన్న వారిని బలపరచును, చెరలో ఉన్న వారికి స్వాతంత్రము. యేసయ్యా 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 సన్నిధిలో నీ సన్నిధిలో సంతోషము, నీ సన్నిధిలో సమాధానము, నలిగి ఉన్న వారిని బలపరచును, చెరలో ఉన్న వారికి స్వాతంత్రము. యేసయ్యా 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 నీలోనే ఉంటాను, నీలోనే జీవిస్తాను, విడువను ఎడబాయను, మరువక ప్రేమిస్తాను. నీలోనే ఉంటాను, నీలోనే జీవిస్తాను, విడువను ఎడబాయను, మరువక ప్రేమిస్తాను. యేసయ్యా 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 నా కొరకే నీ కొరకే బిగ్గరగా సంగమంతా సన్నిధిలో నీ సన్నిధిలో నీ
సన్నిధిలో దేవా నీ సన్నిధిలో చాలయా ఓ రామా ఇక భయమే లేదు లేదు యేసయ్యా యేసయ్యా సంగమందరూ చేతులు పైకెత్తి యేసయ్యా 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 We worship you, Jesus. ఈ ఉదయకాల సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు నాకు ఇచ్చిన అవకాశం బట్టి దేవునికి వందనాలు. మన పాస్టర్ గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. లూకాసు వార్త 2:36. మరియు ఆషేరు గోత్రికురాలును పెనుయేలు కుమార్తెయునైన అన్నా అని ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యాత్వం మొదలు 7 ఏండ్లు పెనిమిటితో సంసారం చేసి బహుకాలం గడిచినదే 84 సంవత్సరములు విధవరాలయుండి దేవాలయం విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింపగలు సేవ చేయుచుండెను. 38వ వచనం. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాట్లాడుచుండెను. దేవుడు మనతో మాట్లాడులాగా చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ మహోన్నతుడ సర్వాధికారి నీకే వందనాలు. ఈ వాక్యంలో నుండి మాతో మాట్లాడి నాయనా స్తోత్రం నా ప్రభ, మమ్మల్ని నా ప్రభ దీవించండి. ఈ ఉదయకాల సమయంలో నా ప్రభ నాయన ఈ పెందలికడ నా ప్రభ నాయనా వందనాలు. నీ వాక్యము నా ప్రభ వినడానికి నాయన మీరు మాకు ఇచ్చిన యోగ్యతని బట్టి వందనాలు నా ప్రభ స్తోత్రం. నాయన నీ మాటలు నా ప్రభ ధ్యానిస్తుండగా నా ప్రభ యేసే మీరు మాతో ఉండండి, మమ్మల్ని బలపరచండి, నీ నామాన్ని హెచ్చించుకొనమని నీకే వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు ఈ ప్రార్థనలో ఎంతమంది బిడ్డలు ఏకీభవిస్తున్నారో వారందరినీ వారి కుటుంబాలని నిశ్చయముగా దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఈరోజు మన అంశము జీవితం అంతా కూడా దేవుని కొరకే అనే అంశం గురించి ధ్యానం చేద్దామండి. అయితే ఇక్కడ ఒక స్త్రీ గురించి చదివాం. ఈ లూకాసు వార్త 2వ అధ్యాయంలో చదివిన అన్నా గురించి మనం ఆలోచన చేద్దాం. ఈమె ఉన్నతమైన కుటుంబంలో పుట్టినామె, ఆషేరు గోత్రానికి చెందింది, పనూయేలు కుమార్తెగా ఉంటుంది. ఈమె నార్మల్ కుటుంబంలో కాదండి, ఈమె కుటుంబం చాలా పెద్దది, ఈమెకు చాలా ఆస్తి ఉంది, చాలా ఉన్నతమైన కుటుంబంలో ఉంది. అయితే ఈమె ఏం చేస్తుందంటే తన జీవితం అంతా దేవుని కొరకే జీవిస్తూ ఉంది. మనము మన ఇంట్లో ఎవరి మీదైతే ఆధారపడతామో, భర్త అయ్యుండొచ్చు, తండ్రి అయ్యుండొచ్చు, కుమారుడు అయ్యుండొచ్చు. ఒకవేళ కుమారుడు ఇంట్లో అంతా కూడా ఫ్యామిలీ అంతా కూడా తనే చూసుకుంటూ తన జాబ్ చేస్తూ తనకు వచ్చిన డబ్బులతో తనకు వచ్చిన శాలరీతో ఇల్లంతా గడుస్తుంది. ఆ ఇల్లంతా ఆ కుమారుడు జాబ్ చేసి ఆ కుమారుడు నడిపిస్తున్నాడు అనుకోండి. సడన్గా ఆ కుమారుడికి యాక్సిడెంట్ అయ్యి మంచం మీద ఉన్నాడు. ఇప్పుడు అతను ఏమి సంపాదించలేని స్థితిలో ఉన్నాడు. ఇప్పుడు కుటుంబ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది కదా? ఆ కుమారుడు ద్వారానే డబ్బులు వస్తున్నాయి, ఆ కుమారుడు జాబ్ చేయాలి, ఆ కుమారుడు నెలాఖరున మంత్ ఎండింగ్లో శాలరీ వస్తుంది. ఆ శాలరీ ద్వారా ఈ కుటుంబం అంతా తల్లి తండ్రి పిల్ల మరి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా జీవిస్తున్నారు, పోషింపబడుతూ ఉన్నారు. సడన్గా ఆ కుమారుడు యాక్సిడెంట్ అయింది, కాళ్ళు ఇరిగిపోయినాయి, ఇప్పుడు లేవలేని స్థితిలో ఉన్నాడు. ఇప్పుడు ఈ ఫ్యామిలీ ఎవరి మీద ఆధారపడాలి? ఒకవేళ భర్త ఉండొచ్చు, ఒకవేళ భర్తను కోల్పోతే, తండ్రిని కోల్పోతే, నీవు కంప్లీట్గా ఎవరి మీద అయితే ఆధారపడ్డావో ఆ వ్యక్తిని కోల్పోయినప్పుడు జీవితం ఎలా ఉంటుందండి? ఎంత నిస్సహాయ స్థితిలో ఉంటుంది, అంత శూన్యం, ఏం చేయాలో అర్థం కాదు. నీవు కంప్లీట్గా నువ్వు ఒక వ్యక్తి మీద ఆధారపడినప్పుడు ఆ వ్యక్తి నీ జీవితంలో నుండి తప్పుకుంటే ఎంతో బాధ, ఏమి అర్థం కాని స్థితి. నేను ఎందుకు బ్రతకాలి, నేను కూడా చనిపోవాలి అని అనుకుంటారు. ఎంతో నిరాశలో నిస్సహాయ స్థితిలో ఎవరు ఓదార్చలేని స్థితిలో నువ్వు ఉంటే ఈరోజు దేవుడు అంటున్నాడు, నేను నిన్ను ఆదరిస్తానంటున్నాడు, నేను నిన్ను పోషిస్తానంటున్నాడు, నేను నీకు ధైర్యాన్ని ఇస్తానంటున్నాడు. నిరాశలో ఉన్నావా, నిస్సహాయ స్థితిలో ఉన్నావా, సొంత వారిని కానీ నీకు తెలిసిన వాళ్ళని కానీ కోల్పోయి ఆదరణ లేకుండా దుఃఖంలో ఉంటున్నావా? ఈరోజు ఉదయకాలం దేవుడు ఏమంటున్నాడో తెలుసా? నిన్ను ఆదరిస్తానమ్మా, భయపడకు, నిన్ను ఆదరిస్తాను సహోదరుడా,
నేను నీకున్నాను, నువ్వు ధైర్యంగా ఉండు అని వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు కంప్లీట్గా ఎవరి మీద అయితే ఆధారపడ్డావో ఆ వ్యక్తిని కోల్పోతే చాలా బాధ అనిపిస్తుంది. కనుక యేసయ్య మీద మనం ఆధారపడితే మనం సంతోషంగా ఉండగలుగుతాం. ఈ లోకంలో ఎవరి మీద ఆధారపడుతున్నావు? ఎవరిని నమ్ముకున్నావు? ఎవరిని ఆశ్రయిస్తున్నావు? ఎవరిని ఆశ్రయించినా కానీ లాభం లేదు. కొన్ని రోజులు మాత్రమే అంతా ఉంటారు, తర్వాత వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు. కనుక మనం కంప్లీట్గా దేవుని మీద ఆధారపడిన వ్యక్తులుగా ఉండాలి. అందుకని అంటున్నాడు కదా, ఎవని మనసు నీ మీద ఆనుకుంటుందో వానిని పూర్ణ శాంతి గలవానిగా చేస్తానంటున్నావు. పూర్ణ శాంతి గలవానిగా చేస్తాడు. ఎవరైతే ఆధారపడతారో, ఎవరైతే ఆయన నమ్ముతారో వాళ్ళని దేవుడు దీవిస్తాడు. ఈరోజు నువ్వు ఎవరి మీద అయితే ఆధారపడ్డావో ఆ వ్యక్తిని నువ్వు కోల్పోయావా? అయితే భయపడకు, బాధపడకు. నిరాశలో ఉన్నావా? నిస్సహాయ స్థితిలో ఉన్నావా? ఓదార్పు లేని స్థితిలో ఉన్నావా? దేవుడు నిన్ను ఓదారుస్తాడంటున్నాడు. దేవుడు నిన్ను ఆదరిస్తానంటున్నాడు. దేవుడు నీకు ధైర్యాన్ని ఇస్తానంటున్నాడు. నిన్నెవరు పట్టించుకుంటలేదా? నీ కన్నీరు ఎవరు చూడట్లేదా? అయితే దేవుడు నీ కన్నీటిని చూస్తున్నాడు. మన కన్నీటిని ఆయన చూస్తున్నాడు. ఇక్కడ ఈ చదవబడిన వాక్యంలో అన్న అనే ఒక స్త్రీ ఉంది. ఉన్నతమైన కుటుంబానికి చెందింది. ఆదికాండము 49వ అధ్యాయము 20వ వచనంలో ఒకసారి చూద్దాం. ఆషేరు నొద్ద శ్రేష్టమైన ఆహారం కలదు, రాజులకు తగిన మధుర పదార్థములను అతడు ఇచ్చును. ఆషేరు నొద్ద ఏముంది? శ్రేష్టమైన ఆహారం, విలువైన ఆహారం, చాలా పెద్ద పెద్ద వాళ్ళు తినే ఆహారం, రాజులకు కూడా ఇక్కడి నుంచి ఆహారం వెళుతుంది అనంటే ఈమె ఆషేరు గోత్రం ఏది కూడా కొదువ అనేది లేకుండా ఉంది. ఆ గోత్రంలో నుంచి వచ్చింది. ఆషేరు అనంటే ఆనందం, భాగ్యం, భాగ్యవంతుడైన కుటుంబంలో నుంచి వచ్చిన అన్న. ఈ అన్న ఇప్పుడు ఎలా ఉందంటే నిస్సహాయ స్థితిలో ఉంది. ఆదికాండంలో 49వ అధ్యాయంలో చూసాం కదా, ఆషేరు నొద్ద శ్రేష్టమైన ఆహారం ఉంది. ఈమె ఆషేరు గోత్రికురాలు. అంటే శ్రేష్టమైన ఆహారం ఉంది. ఇంకా ఆహారానికి ఏమి కొదవలేదు ఈమెకి. ఏళ్ల దగ్గర నుంచే రాజులకు ఆహార పదార్థాలు, మంచి పదార్థాలు వెళతా ఉన్నాయి. మరంత ఉన్నతమైన కుటుంబంలో పుట్టిన ఈమె ఇప్పుడు ఏం జరిగింది తెలుసా? తన జీవితంలో వివాహమైంది. 7 సంవత్సరాలు తన పెనిమిటితో భర్తతో కలిసి ఉంది. తర్వాత తన్ని కోల్పోయింది. తన భర్త చనిపోయాడు. తననే నమ్ముకుంది. ఇంకా నా భర్త ఉన్నాడు, నాకేం కాదు, నాకు వెనక చూస్తే నా గోత్రం బాగుంది, నా తండ్రి పనుయేలు అనంటే పెనుయేలు అన్న మాట నుండి వచ్చింది. యాకోబు ప్రార్థన చేస్తూ ఉంటాడు, యాకోబు పెనుగులాడుతూ ఉంటాడు. యాకోబు రాత్రంతా దేవా నన్ను దీవించు అని ప్రార్థన చేసి తను ఎంతగానో పోరాడుతూ ఉంటాడు. ఆ స్థలానికి పెనుయేలు అనే పేరుంది. అయితే అతని పనుయేలు కుమార్తె ఈమె. ఆషేరు గోత్రం ఉన్నతమైన స్థితిలో నుంచి వచ్చింది. యాకోబు సంతానంలో నుండి వచ్చింది. ప్రార్థనా జీవితం ఉంది. 7 సంవత్సరాలు వివాహమైంది. వివాహమైన తర్వాత 7 సంవత్సరాలు మాత్రమే తన భర్తతో కలిసి ఉంది. ఇప్పుడు తన భర్తను కోల్పోయింది. భర్తను కోల్పోయిన తర్వాత విధవరాలుగా ఉంటుంది. అంతే కదండి. భర్త లేకపోతే అందరూ ఏమంటారు? విధవరాలు అని అంటారు. విధవరాలుగా ఉంటే ఏమన్నా సమాజం గౌరవిస్తుందా అండి? మన దేశంలో అయితే మరీను ఏ ఫంక్షన్ చేసినా, ఏ శుభకార్యం చేసినా, ఏది చేసినా మీరు జరగండి అని అంటారు. విలువ ఇస్తారా? విలువ ఇవ్వరు. ఎవరైనా గౌరవిస్తారా? గౌరవం దొరకదు. భర్తను కోల్పోయిన స్త్రీకి ఈ లోకంలో విలువ లేదు. మంచి గోత్రంలో నుంచి వచ్చింది, మంచి తండ్రికి మరి కుమార్తెగా ఉంది, వివాహమైంది. తీరా చూస్తే భర్తను కోల్పోయింది. ఇప్పుడు ఒంటరిది అయిపోయింది. ఇక్కడ ఈ వాక్యం వింటున్న వారు అలాంటి వాళ్ళు ఉన్నారా? ఒకవేళ నువ్వెవరి మీదైతే ఆధారపడ్డావో వాళ్ళని కోల్పోయావా? సంపాదించే కుమారుడు బెడ్ మీదే ఉన్నాడా? సంపాదించే కుమారుడు ఇల్లంతా మరి అతని ద్వారానే నడుస్తూ ఉంటుంది. ఇల్లంతా చూసుకుంటున్నాడు ఆ కుమారుడు. ఇప్పుడు ఆ కుమారుడు లేడా? భర్త లేడా? ఒంటరిగా ఉంటున్నావా? నిస్సహాయ స్థితిలో ఉంటున్నావా? దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నేనున్నానమ్మా, భయపడకు. నిన్నెవరు పట్టించుకోవట్లేదా? నేను నిన్ను పట్టించుకుంటాను అంటున్నాడు. ఈ ఉదయకాల సమయంలో నేను నిన్ను చూస్తున్నాను అంటున్నాడు. ఈరోజు మరి జీవితం అంతా కూడా దేవుని కొరకే అనే అంశంలో మొదటగా ఆషేరు గోత్రికురాలు అన్న. మొదటగా ఏంటండి? ఆషేరు గోత్రికురాలు నిరాశలో ఉంది. అంత శూన్యంగా ఉంది ఆమె చుట్టూ కూడా అంత శూన్యం కనిపిస్తుంది. ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో కనపడతా ఉంది. ఇప్పుడు ఏం చేస్తుందో తెలిసి ఏమే ఆలయంలో ఉంది, దేవుని మందిరంలో ఉంది. నా భర్త చనిపోయాడు కదా,
నేను నా తండ్రి ఇంటికి వెళ్దాం, ఎందుకంటే నా తండ్రి వాళ్ళు, నా ఫ్యామిలీ అంత ఉన్నతమైన కుటుంబానికి చెందినవారు కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళదాం, వాళ్ళు నన్ను చూసుకుంటారు. ఇప్పుడు ఈ ఒంటరిగా ఉన్నాను, నిస్సహాయ స్థితిలో ఉన్నాను, భర్త లేడు, ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేయాలి? నా పుట్టింటికి వెళ్ళిపోతా, వాళ్ళు నన్ను చూస్తారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతా, ఎందుకంటే నా తండ్రి దగ్గర చాలా ఆస్తి ఉంది, శ్రేష్టమైన ఆహారం ఉంది, కనుక నేను అక్కడికి వెళ్ళిపోతాను అని ఈ స్త్రీ, ఈ అన్న అనుకోలేదండి. ఈమె ఏం చేస్తుందో తెలుసా? ఆలయంలో ఉంది, దేవుని మందిరంలో ఉంది. అందుకని దేవుని మందిరంలో ఉన్నవారు కీర్తనలు 84:4 చూస్తే, నీ మందిరమందు నివసించువారు ధన్యులు. ఆమె ఆషేరు గోత్రికురాలు. ఆషేరు అని అంటే అర్థం ఏంటంటే ఆనందం, భాగ్యం అని అర్థం. ఆషేరు గోత్రానికి చెందిన వాళ్ళు వాగ్దాన భూమిని స్వతంత్రించుకున్నారు. వాళ్ళు ఆషేరు గోత్రం, భాగ్యవంతులు వీళ్ళు, ఉన్నతమైన కుటుంబానికి చెందినవారు. యాకోబు సంతతిలో నుండి వచ్చింది కాబట్టి ఈమెకి ప్రార్థన అని తెలుసు. పెనుయేలు దగ్గర దేవునితో పోరాడాడు కదా, దేవుని ముఖము, దేవుని వెలుగు, అక్కడ పోరాటం, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మరి ఆ గోత్రానికి చెందిన ఈమె, పనూయేలు కుమార్తెగా ఉన్న ఈమెకు భక్తి, విశ్వాసము, ప్రార్థన అంటే తెలుసు. భర్తను కోల్పోయినప్పటికీ ఈమె ఎక్కడి నుంచి వచ్చింది? పనూయేలు కుమార్తె కాబట్టి, యాకోబు సంతతిలో నుండి వచ్చింది కాబట్టి ప్రార్థన, భక్తి, విశ్వాసము అనేవి ఈమెకు తెలుసు కాబట్టి తన భర్తను కోల్పోయినప్పటికీ తను ఎవరి మీద ఆధారపడలేదు, వాళ్ళ పుట్టింటి వారి మీద ఆధారపడలేదు, తర్వాత వాళ్ళ గోత్రం మీద ఆమె ఆధారపడలేదు. నేను ఉన్నతమైన గోత్రానికి చెందిన దాని కదా, నాకు నా తండ్రి ఇంటి నుంచి అన్నీ కూడా వస్తాయి కదా అని ఆమె ఆధారపడలేదు. కానీ ఎందుకు ఆధారపడలేదు? ఈమె ప్రార్థనా కుటుంబానికి చెందింది, విశ్వాస జీవితం బాగుంది, భక్తి జీవితం బాగుంది. యాకోబు సంతతిలో నుండి వచ్చిన ఈమె అన్న ఏం చేస్తుంది తెలుసా? ప్రార్థన తెలుసు. తన వంశాన్ని బట్టి, తన గోత్రాన్ని బట్టి, తనకున్న స్థితిని బట్టి నేను భాగ్యవంతురాలను కదా అని అనుకోకుండా ఈమె తన భర్తను కోల్పోయినా ఈమె ఎక్కడికి వచ్చిందో తెలుసా? ఆలయంలోనికి వచ్చింది. రెండోది, ఆలయంలో ఉన్న అన్న ఆలయంలో ఉంది. ఆలయంలో ఉంటే ఏం జరుగుతుందో దావీదు గారు ఎన్నోసార్లు చెప్తా ఉన్నాడు కదా, దావీదు కీర్తనలు 84:4, నీ మందిరమందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. మందిరంలో ఏముందో ఈమెకు తెలుసు, అందుకనే మందిరాన్ని విడిచిపెట్టట్లేదు ఆమె. నీ మందిరమందు నివసించువారు ధన్యులు. ఎవరైతే మందిరంలో నివసిస్తారో, ఎవరైతే దేవుని సన్నిధానంలో ఉంటారో వారు ధన్యులుగా ఉంటారు. 84 కీర్తన 10వ చూస్తే, నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము, భక్తిహీనుల గుడారంలో నివసించిన కంటే నా దేవుని మందిర ద్వారము నొద్ద నుండుట నాకు ఇష్టము అని అంటున్నాడు. నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. చూడండి, ఆషేరు గోత్రికురాలు ఎక్కడికి వచ్చిందంటే ఆలయంలోకి వచ్చింది. ఆలయంలో ఏముంది? శ్రేష్టత, పరిశుద్ధత, ఆనందము, విడుదల, నెమ్మది, ఇవన్నీ కూడా మందిరంలో ఉన్నాయి. కాబట్టి ఈ అన్న ఏం చేస్తుందంటే ఆలయంలోనే ఉంది, ఆలయంలో ఉండి దేవుని పరిచర్య చేస్తూ ఉంది. ఆలయంలో నివసించేవారు ధన్యులు అని అంటున్నాడు. 27వ కీర్తన 4వ చూస్తే, యెహోవా యొద్ద ఒక వరం అడిగితిని, దానిని నేను వెతుకుచున్నాను, యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింప కోరుచున్నాను. ఇక్కడ చూడండి, దావీదు ఏమంటున్నాడు? ఒక వరం అడుగుతున్నాడు దేవుణ్ణి. దేవా, నా జీవితకాలం అంతా కూడా నీ మందిరంలో ఉండే వరం నాకు ఇవ్వా అని అడుగుతున్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం వింటున్నవారు, ఈరోజు నీకేం వరం కావాలి కోరుకో అని అంటే ఏం అడుగుతామండి? ఈరోజు నేను వెళుతున్న దాంట్లో నాకు అన్నీ కలిసి రావాలి, నాకు ఈరోజు చాలా డబ్బులు రావాలి, నేను ఎక్కడికైతే వెళ్తున్నానో అక్కడ గొప్ప లాభం రావాలి అని అనుకుంటాం. కానీ ఈ దావీదు మహారాజు ఏం అడుగుతున్నాడు తెలుసా? నీ మందిరములో ఉండాలని వరం అడుగుతున్నాడు. నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను అంటున్నాడు. ఈ కొంతకాలం నివసిస్తా, తర్వాత నా పని నేను చూసుకుంటా కాదు, నా జీవితకాలం అంతయు కూడా నేను నీ మందిరంలో ఉండాలని ఆశపడుతున్నానని ఒక వరం అడుగుతున్నాడు దావీదు. ఈరోజు మనం కూడా ఈ ఉదయకాల సమయంలో వాక్యం వింటున్న మనం అందరూ కూడా దేవుణ్ణి అడగాలి. ఏమి కావాలని అడగాలి అనంటే, దేవా, నేను నా కుటుంబం నీ మందిరంలో ఉండాలి, నీ మందిరంలో ఉన్న ఆనందం నాకు కావాలి, నీ మందిరంలో ఉన్న గొప్ప సమాధానం నాకు కావాలి, నీ మందిరంలో నీ వలన వచ్చే ఆశీర్వాదాలు నాకు కావాలి అని అడిగేవారిగా ఉండాలి. దావీదు అడుగుతున్నాడు జీవితకాలం అంతా కూడా దేవుని మందిరంలో ఉండాలని. ఆ విధంగానే అన్న ఏం చేస్తుందో తెలుసా? తన జీవితం 7 సంవత్సరాలు మాత్రమే తన భర్తతో సంతోషంగా జీవించింది. ఇప్పుడు ఆలయంలో ఉంది. ఆలయంలో ఎంతకాలం ఉందో తెలుసా? 84 సంవత్సరములు ఉంది ఆమె. కీర్తన 23:6 అంటున్నాడు కదా, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేస్తా.
చిరకాలము యెహోవా మందిరములో నేను నివసించేదను అని అంటున్నాడు. దేవుని మందిరంలో ఏముంది? 16వ కీర్తన 11వ వచనంలో చూసినట్లయితే, జీవ మార్గము నీవు నాకు తెలియజేసదువు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. చూడండి, జీవ మార్గములు తెలియజేస్తాడు. నువ్వేం చేయాలో, ఎలా వెళ్ళాలో, ఎక్కడికి వెళ్ళాలో, ఏం మాట్లాడాలో అన్నీ కూడా మందిరంలో ఉంటే, ఆలయంలో ఉంటే ఆయన నేర్పిస్తాడు, నడిపిస్తాడు, పోషిస్తాడు. ఆయన కుడి చేతిలో నిత్యము కూడా సుఖములే ఉన్నవి. ఆలయంలో ఉన్నవాళ్ళు వర్ధిల్లుతారు. ఆలయంలో ఉన్నవారు ధన్యులు. ఆలయంలో ఉన్నవారికి, మందిరంలో ఉన్నవారికి కొదువేమీ లేదు. యెహోవా నా కాపరి, నాకులేమీ కలుగదు అని అంటున్నాడు. ఆషేరు గోత్రికురాలు ఆలయంలో ఉంది. ఇప్పుడు 3వ విషయం చూద్దాం. ఆయన సేవ చేస్తుంది. ఆమె ఏం చేస్తుంది? ఆయన సేవ చేస్తుంది. లూకాసు వార్త 2వ అధ్యాయము 37వ వచనం చూస్తే, ఆమె కన్యాతో మొదలు 7 ఏండ్లు పెనిమిటితో సంసారం చేసి బహుకాలం గడిచినది. 84 సంవత్సరములు విధవరాలయండి. దేవాలయం విడువక ఉపవాస ప్రార్థనతో రేయింపగలు సేవ చేస్తూ ఉంది. చూడండి, ఇక్కడ ఈ అన్న అనే ప్రవక్తి, ఈ అన్న అనే ఈ స్త్రీ ఏం చేస్తుందండి? ఆలయంలో పరిచర్య చేస్తూ ఉంది. 84 సంవత్సరములు దేవాలయాన్ని విడిచిపెట్టట్లేదు. 7 ఏండ్లు తన భర్తతో ఉంది. తన భర్తను కోల్పోయిన తర్వాత 84 సంవత్సరములు దేవాలయాన్ని విడిచిపెట్టట్లేదు, మందిరాన్ని విడిచిపెట్టట్లేదు. మనమైతే ఒక తీర్మానం చేసుకుంటాం, ఈ సంవత్సరం అంతా నేను ఈ పని చేస్తా, ఈ సంవత్సరం అంతా పరిచర్య చేస్తాను, వచ్చే సంవత్సరం నేను చేయను. ఒక తీర్మానం చేసుకుంటారు, ఈ సంవత్సరం చేస్తా, లేకపోతే 6 నెలలు చేస్తా, 6 నెలలు ఈ పని చేస్తా, మిగతాది నా పని నేను చేసుకుంటా అని అనుకుంటారు. కానీ ఈ అన్న 84 సంవత్సరములండి దేవాలయాన్ని విడిచిపెట్టట్లేదు. రేయి పగలు 24/7 ఏం చేస్తుందంటే ఆమె దేవాలయాన్ని విడవకుండా ప్రార్థన చేస్తుంది, పరిచర్య చేస్తుంది. అక్కడ ఆమె ఉపవాసంతో రేయి పగలు కూడా మందిరంలో గడుపుతూ ఉంది. ఎవరు వచ్చినా వాళ్ళని పరామర్శిస్తుంది. ఆమె ఎప్పుడు పడుకుంటుందో తెలీదు, ఎప్పుడు తింటుందో తెలీదు. కానీ రేయి పగలు కూడా ఆమె దేవాలయంలో పరిచర్య చేస్తూ ఉంది, ప్రార్థన చేస్తూ ఉంది, ఉపవాసం ఉంటుంది. ఆ విధంగా రేయి పగలు సేవ చేస్తున్న కారణం చేత ఈమె జీవితంలో గొప్ప అద్భుతం జరిగిందండి. ఏంటో తెలుసా? ఆమె యేసు ప్రభుని కనులారా చూడగలిగింది. హల్లెలూయా! ఎంత మంచి దేవుడండి. యేసు ప్రభు వారిని కనులారా చూడగలిగింది. ఆయన గురించి మాట్లాడుతుంది. ఆలయంలో ఉంది కాబట్టి యేసు ప్రభు వారిని కనులారా చూడగలిగింది. అంత గొప్ప భాగ్యం వచ్చింది. తను తన భర్తను కోల్పోయి ఒకవేళ పుట్టింట్లో ఉంటే, తండ్రి దగ్గరికి వెళ్ళిపోతే, నేను భాగ్యవంతురాలు కదా అని నేను అక్కడికి వెళ్ళిపోతాను, నేను తండ్రి దగ్గర ఉంటాను, నేను ఒంటరిగా ఉన్నాను, నేను నిస్సహాయ స్థితిలో ఉన్నా, నన్ను ఆదరించేవారు లేరు అని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోకుండా ఈమె ఏం చేస్తుంది? ఆలయంలో ఉంది. ఆలయంలో ఉండడం మాత్రమే కాదు, ఆలయంలో రేయి పగలు దేవుని పరిచర్య చేస్తూ ఉంది. ఆ పరిచర్య చేసిన కారణం చేత యేసు ప్రభు వారిని కళ్ళారా చూడగలిగింది. ఎంత గొప్ప భాగ్యం దేవుడు ఇచ్చాడో కదా. ఎవరైతే ఆలయంలో ఉంటారో వాళ్ళని దేవుడు దీవిస్తాడు. వాళ్ళ ధన్యులని వాక్యం సెలవిస్తూ ఉంది. చిరకాలము కూడా దేవుని మందిరంలో నివసించాలి. ఎప్పుడు కూడా మన సమయం దొరికినప్పుడు మన ప్రేయర్ ఎవరికి వచ్చి ప్రేయర్ చేసేవారిగా ఉండాలి, ఆలయానికి వచ్చి ప్రార్థన చేసేవారిగా ఉండాలి. నీ ఇంట్లోనే ఏం చేయాలంటే ప్రార్థించేవారిగా ఉండాలి, ఎక్కువసేపు ఆయనతో గడిపేవారిగా ఉండాలి, అందరి కోసం కూడా ప్రార్థించేవారిగా ఉండాలి. ముఖ్యంగా మనుషులందరి కోసం ప్రార్థించాలి. ఎవరికైతే రక్షణ లేదో వాళ్ళ కోసం ప్రార్థించాలి. రాజుల కొరకు, మన దేశంలో ఉన్న అధికారుల కోసం ప్రార్థన చేయాలి. ప్రభువా, మా దేశాన్ని వాళ్ళు పరిపాలిస్తున్నారు, వాళ్ళకి చక్కని జ్ఞానం దయచేయండి ప్రభు అని వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. అప్పుడు మనం సుఖంగా బ్రతుకుతాం, నెమ్మదిగా బ్రతుకుతాం. మనుషులందరి కోసం, రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపన ప్రార్థనలు చేసేవారిగా ఉండాలి. ప్రార్థన చేయి, అది గొప్ప సహాయం. ఇతరుల కోసం ప్రార్థన చేయడం అది గొప్ప సహాయం. నలిగిపోతున్న, కష్టంలో ఉన్న, నశించిపోతున్న వారి కోసం ప్రార్థన చేయాలి. అది మనం చేసే సహాయమే. కనుక రక్షింపబడిన నీవు నేను ఏం చేయాలో తెలుసా? ఆలయంలో ఉండాలి, ఆయన పని చేయాలి. ఎప్పుడైతే ఆయన పని చేస్తావో దేవుడు మన పని ఆయన చేస్తాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో జీవితం అంతా దేవుని కొరకు అనే అంశంలో 3 మాటలు చూసామండి. మొదటిగా ఆషేరు గోత్రికురాలు, రెండోది ఆలయంలో ఉంది, మూడోది ఆలయంలో దేవుని పని చేస్తున్న స్త్రీ గురించి మనము 3 విషయాలు ధ్యానం చేస్తాం. ఈరోజు మనము ఏం చేయాలంటే ఆయన పని చేసేవారిగా ఉండాలి. ఆయన పని చేయాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, ఆయన మందిరానికి రావాలి, సమయం ఉన్నప్పుడు ఆయనతో గడపాలి. రేయి పగలు దేవాలయాన్ని విడిచిపెట్టక ఎన్ని సంవత్సరాలు చూడండి ఆమె ప్రార్థన చేస్తుంది, ఉపవాసంతో గడుపుతూ ఉంది, ఆయన సన్నిధాన్ని విడిచిపెట్టట్లేదు. ఈరోజు మనం కూడా ఆయన సన్నిధిని, ఆయన మందిరాన్ని విడిచిపెట్టకుండా ఆయన వైపే చూస్తూ ఆయనతో మాట్లాడుతూ, ప్రభువా ఈరోజు నాతో మాట్లాడవు తండ్రి, వందనాలు,
అన్న జీవితంలో ఒంటరిగా ఉంది, నిస్సహాయ స్థితిలో ఉంది. ఈరోజు నేను కూడా కష్టంలో ఉన్నాను, బాధలో ఉన్నా, ఇరుకులో ఉన్నా, ఇబ్బందిలో ఉన్నాను. నన్ను చూడయ్యా, నువ్వు నాకు చాలు. నేను నీ ఆలయంలో గడుపుతాను, నేను నీ మందిరంలో ఉంటాను తండ్రి, నీ సన్నిధానంలో గడుపుతాను నా ప్రభువా అని ప్రార్థన చేసుకుందామా? సర్వశక్తిమంతుడా, సర్వాధికారి నాయన, నీకు వందనాలు. ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడేందుకే వందనాలు తండ్రి. యేసే జీవితం అంతా కూడా నీ కొరకే జీవించడానికి సహాయం చేయండి. ఇప్పటి వరకు నా ప్రభా మేము నా తండ్రి ఇష్టానుసారంగా జీవించాం నాయన, ఇష్టానుసారంగా మాట్లాడాం, ఇష్టానుసారంగా ప్రవర్తించాం. అలా కాకుండా నా ప్రభా నాయన వందనాలు తండ్రి, స్తోత్రం నాయన. నీ మందిరంలో నా ప్రభా 84 సంవత్సరములు గడిపి నాయన నాతో నీ సేవ చేసిన అన్న గురించి మాతో మాట్లాడారు నా ప్రభా. నాయన నేను, నా బిడ్డలు, నా కుటుంబం నాయన నీ మందిరంలో కనబడడానికి సహాయం చేయండి. నాయన నీ సన్నిధానంలో నా ప్రభా ఉండడానికి సహాయం చేయండి. నీ పరిచర్య చేయడానికి సహాయం చేయండి తండ్రి. వందనాలు నా ప్రభా, నీ మాటలను బట్టి వందనాలు నా ప్రభా. నేను ఆషేరు గోత్రంలో పుట్టిన అన్న, ఉన్నతమైన కుటుంబానికి చెందిన అన్న నా ప్రభా ఆలయంలో గడిపింది, ఆలయంలో సేవ చేస్తుంది నా ప్రభా. కనుక తను నా ప్రభా మిమ్మల్ని కనులారా చూడగలిగింది తండ్రి. ఈరోజు నా తండ్రి నేను మేమందరూ కూడా నా ప్రభా నిన్ను కనులారా చూడడానికి సహాయం చేయండి. మేము సుఖంగా బ్రతకాలంటే, నెమ్మదిగా బ్రతకాలంటే అందరి కోసం ప్రార్థన చేయమని వాక్యం సెలవిస్తూ ఉంది. అధికారుల కొరకు, మంత్రుల కొరకు, నాయకుల కొరకు, మనుషులందరి కోసం కూడా ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి, కృప చూపించండి నాయన. వందనాలు. ఈ వాక్యం వింటున్న వారందరూ కూడా నేను ఆమెలో జ్ఞాపకం చేసుకోండి నాయన. ఈ బిడ్డలు నా ప్రభా నాయన ఈ ఉదయకాల సమయంలో నా ప్రభ నీ మాటలు విని నాయన వారి పనుల్లో ఉంటుండగా నా ప్రభా నాయన వారి నాయన ఎక్కడికి వెళుతున్నప్పటికీ, స్కూల్స్కి, కాలేజెస్కి, జాబ్స్కి, వారి వర్క్స్ నా ప్రభ పనుల నిమిత్తం బయటికి వెళుతుండగా నా ప్రభా వారి ప్రయాణాల్లో సహాయం చేయండి. నీ పరలోకపు సంబంధమైన దీవెనలు దయచేయండి, యెహలోక సంబంధమైన దీవెనలు దయచేయండి. బిడ్డలు ఏం అడుగుతున్నారో నా ప్రభా, వాళ్ళకి ఏం కావాలో నా ప్రభా నాయన స్తోత్రం వారికి దయచేయండి నాయన. నీకు వందనాలు. వారిని దీవించండి నాయన. వందనాలు. ఇది నా ఆశీర్వాదాలు వారి మీద, వారి కుటుంబం మీద నాయన దయచేయమని అడుగుతున్నాను తండ్రి. వారందరి కోసం కూడా నా ప్రభా నేను ప్రార్థన చేస్తున్నాను. నేను వారందరిని కూడా దీవించండి నాయన. ఈ దినమంతా నా ప్రభా వారు ఎక్కడికి వెళుతున్నప్పటికి నా తండ్రి నీ తోడు నీడ వారితో ఉంచండి అయ్యా. నీకు వందనాలు నాయన. ముఖ్యంగా నా తండ్రి మేమందరూ కూడా నా తండ్రి నీ మందిరంలో ఉండడానికి సహాయం చేయండి. దావీదు వలే నా ప్రభా నాయన నీకే వందనాలు తండ్రి. స్తోత్రం నా ప్రభా. కనుక మేము ఈ వాక్యం వింటున్న వారందరూ కూడా నా ప్రభా నిత్యము నీ మందిరంలో ఉండి నాయన నీ దగ్గర నుంచి అనేక ఆశీర్వాదాలు పొందుకోవడానికి సహాయం చేయమని, నీ కృప చూపించమని ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడేందుకు నీకే వందనాలు చెల్లిస్తూ మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని సమృద్ధిగా దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్.